అందరికీ హలో. సో ఇది మన మూవీ వ్లాగ్ నెంబర్ 2, ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ ఫ్రమ్ హాలీవుడ్, డైరెక్టెడ్ బై ద గ్రేట్ క్రిస్టఫర్ నోలన్, స్టారింగ్ మ్యాట్ డేమన్, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, అన్నా హ్యాథ్వే. సో ఈ మూవీ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ద మెయిన్ రీజన్ ఇస్ మిస్టర్ క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ కాబట్టి. సో ఇప్పుడు ఈ మూవీ చూడడానికి అయితే మేము మార్తాలిలో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్కి అయితే వచ్చేసాం. 6 o'clock షో. సో ఇది థియేటర్, ఇది మొత్తం థియేటర్, చాలా పెద్ద మల్టీప్లెక్స్ ఇది. మంచి టికెట్స్ దొరకాలి. సో ఇప్పుడే టికెట్స్ తీసుకుంటున్నాం. మ్యాక్సిమం షో ఫుల్ అయిపోయింది. సో లెట్స్ సీ. మీరు ఈ సినిమా చూడాలనుకుంటే ముందుగానే దీనికి నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే మీకు ఈ సినిమా అర్థం కాదు. సో మీకు విత్ స్పాయిలర్ ఫ్రీ మీకు ఏం సినిమా స్టోరీ చెప్పకుండా అసలు కథ ఏంటి అని ముందుగా మీకు చెప్తాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది మూవీ చూసే ముందు. సో మూవీ బేసిక్ ఐడియా వచ్చేసి, మూవీలో మన హీరో ఒక వార్కి వెళ్తాడు. వార్ గెలిచాక తన ఇంటికి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డాడనేదే స్టోరీ. దీనికి చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది. అదంతా ఇప్పుడు ఒక వీడియోలో చెప్పాలంటే చాలా కష్టము. మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, చాలా బ్యాక్ స్టోరీ, చాలా వీడియోస్ నీట్గా చెప్పుంటారు. బట్ బ్యాక్ స్టోరీ తెలుసుకునే పోండి, లేక అది చూసుకోకుండా పోతే మాత్రం మీకు సినిమా అసలు అర్థం కాదు. ఇక్కడ మన రామాయణ మహాభారతం రెఫరెన్సెస్ కూడా మూవీలో చాలా ఉన్నాయంట. సో చూసి ఏమున్నాయో చెప్తా. లోపలికి గింబల్ అయితే అలో చేయలేదు, వ్లాగ్స్ తీసుకోకూడదంట. లోపల బట్ మన దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ చాలు మన గింబల్ దేనికి రా. ఎస్, దిస్ ఈస్ ద థియేటర్ గైస్. పైన మిడిల్ రోలో దొరికే టికెట్స్. చూద్దాం, సినిమా అర్థమైతే చాలు. సినిమా అర్థమైతే చాలు. సబ్‌టైటిల్స్ కూడా కావాలి కింద. ఇంగ్లీష్ మూవీస్లో గట్టిగా మాట్లాడితే తప్పుగా అనుకుంటారు కాబట్టి చిన్నగా మాట్లాడుతున్నాం. తెలుగు మూవీస్లో ఎట్లా మాట్లాడిన ఇవ్వడం అనుకోడు. ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. పక్క హాల్లో లేని మూవీ ఆడుతుంది, అది వినపడుతుంది ఈ హాల్లోకి. నాలాగా లోపల బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసారా రాజా? చూసుకుంటే చాలా పొట్టిగా ఉంది స్క్రీన్, టీవీలో చూసినట్టుంది. పర్లేదు, మన దగ్గర ఈ హాలే ఉంది, దొరికిన దాంట్లో చూడాలా. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుందా? ఫస్ట్ హాఫ్ సూపర్ ఉందంట. ఫస్ట్ హాఫ్ అర్థమైంది ఇద్దరికి? ఎస్, బాగా అర్థమైంది సినిమా. నీకురా అర్థమైంది? సినిమా అర్థం కావాలంటే ఫస్ట్ ముందు బ్యాక్ స్టోరీ తెలుసుకుంటే అర్థమవుద్ది. నేను చెప్పే కాబట్టి అర్థమైంది, లేకపోతే కష్టమే. సో మీరు సినిమాకి వెళ్ళే ముందు ఒకడు సినిమా బ్యాక్ స్టోరీ తెలిసినోడితో బాగుండి, డౌట్ ఉన్నప్పుడు వాడిని అడుగుతూ ఉంటే అర్థమైపోద్ది. గ్రాఫిక్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అంతా అసలు కదా, అసలు గ్రాఫిక్స్ అన్నట్టు అనిపించట్లేదు, అంత రియల్గా ఉంది. థియేటర్ బాలా. వీడే ఐనాక్స్ పోదామంటే వద్దన్నాడు, మళ్ళీ నా మీద వస్తున్నాడు. ఐనాక్స్లో టికెట్లు అసలు ఆఫ్టర్లోనే పోదా అంటే వీడి వల్లే నిద్రపోవాలి అన్నాడు. లేదంటే అసలు 3:30కి వెళ్ళాల్సింది, 6:30కి వచ్చాం. ఇప్పుడు బిర్యానీ దుబ్బి తిని నిద్రపోయాడు, అందుకని మధ్యాహ్నం పోలా. అదే మ్యాటర్. అవును బ్రో, ఆబ్వియస్గా బిర్యానీ తిన్నాక నిద్ర కామన్, అందుకే నిద్రపోయాను. నువ్వు పడుకోలేదా? పడుకోలే. ఇప్పుడే షో ఫినిష్ అయింది. మూవీ ఎక్సలెంట్ ఉంది. మూవీ గురించి డీటెయిల్ రివ్యూ వస్తుంది మళ్ళీ. చెప్పండి రా, సినిమా ఎలా చెప్పండి. బలవంతం చేస్తావేంటి? సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ వాచ్ విజ్ఞాన్, ఫస్ట్ వాచ్ నా డైలాగ్ నా చెప్తురా. సినిమా చాలా బాగుంది. ఎవరైనా తెలియని వాళ్ళంటే యూట్యూబ్లో రీసెర్చ్ చేసి కన్ఫర్మ్గా వెళ్ళండి. మూవీ చాలా బాగుంది.
నా రివ్యూ మళ్ళీ వస్తుంది డీటెయిల్గా మాకు. సో ఇది మూవీ గురించి. మూవీ థియేటర్ అయితే వరస్ట్గా ఏం చెప్పాలి, ఏం చేయడం. థియేటర్ బాగానే మీ వల్లే అసలు బాగాలేదు. ఐనాక్స్ బాగా అంటే నేను ఇది ఇక్కడ తీసుకెళ్ళావు. ఐనాక్స్లో టికెట్స్ లేవు. ఈ థియేటర్ ఎక్కువ ప్రిఫర్ చేయదు. వల్ల ఫస్ట్ ఇంగ్లీష్ మూవీస్ ఇంగ్లీష్లోనే చూడాలి, తెలుగులో చూడకండి. ఎందుకంటే వీడు పుట్టింది ఇంగ్లాండ్లో, పెరిగింది అమెరికాలో, ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు కాబట్టి దేంట్లో చూడొచ్చు. మీకు ఇంగ్లీష్లో చూస్తేనే మీకు ఆ ఫీల్ వస్తుంది. డబ్బింగ్ బాగుందంటే తెలుగులో కూడా పోవచ్చు, తప్పలేదు. తెలుగులో నీకు తెలిసిందే ఎట్లా. బట్ అది ఆ సీన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే డెప్త్ పోద్ది. అండ్ వాళ్ళు చెప్పాల్సిన మెసేజ్ ఆ ఎమోషన్ మనదు. అక్కడ ఉండేదేమో ఒక సీన్ గురించి, ఇక్కడ తెలుగులో టచ్ చేస్తేనే అది మారిపోతుంది. తెలుగు సినిమాల్లో మాస్ సీన్స్ ఉంటాయి, కానీ ఆ మాస్ సీన్కి ఆ మాస్ ఫైట్లు వాటి వల్ల వస్తుంది ఆ మాస్ అంతా. కానీ ఈ సినిమాలో లాస్ట్ వచ్చేసరికి మీరు వేరే లెవెల్ మాస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక 2-3 సీన్ల దగ్గర హాల్ మొత్తం అరిచారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి హాల్ అరుస్తారు ఇంగ్లీష్ మూవీస్. మామూలుగా అయితే డీసెంట్గా ఉంటారు కదా మల్టీప్లెక్స్లలో, వాళ్ళలో చప్పలు కూడా కొట్టరు, అరవరు, ఏం చేయరు, సైలెంట్గా ఉంటారు కదా. కానీ ఇక్కడికి మాత్రం గట్టి గడిచారు లాస్ట్లో. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. బెస్ట్ అదైతే స్క్రీన్ బాగా, ఎందుకంటే చూడడానికి అసలు ఏదో టీవీలో చూసినట్టు ఉంది. అసలు బాగాలేదు ఎక్స్పీరియన్స్. బట్ సినిమా అయితే సాటిస్ఫైడ్. థియేటర్ బాగాలేదు కదా, సినిమా సాటిస్ఫైడ్. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసింది, ఇప్పుడే వచ్చేసాం. ఏంట్రా అది చెప్పు. యూ ఆర్ గోయింగ్ టు ఏ ప్యాలెస్. ఏం ప్యాలెస్? దట్ ఈస్ నందన ప్యాలెస్. ఇదేనా? guys, we will wind it up. Bye. So నందన ప్యాలెస్ ఫుడ్ బ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అలాగే ఆడిసీ రివ్యూ సపరేట్ బ్లాగ్ వస్తుంది, డీటెయిల్గా చెప్తాను తెలుగులో మీకు నీట్గా అర్థమయ్యేలాగా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.